అలానే ఉండండి. మనతోటి శ్రీ శ్రీ రవిచంద్ర గురువు గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. గురువు గారు నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురువు గారు 9 రాత్రులు గణపతిని పూజించాం అందరం కూడా. మరి గణపతిని నిమజ్జన సమయం ఆసన్నమైంది. అసలు గణపతి దేవుని యొక్క వైభవం గురించి మీ మాటల్లో వినాలని ఉంది మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా. గజాననం భూతగణాది సేవితం కప్పిత్త జంబో ఫలసార భక్షణం ఉమాసుతం సర్వశోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. మామూలుగా మనకు గణపతి అంటేనే గణాలకు నాయకుడు. గణాలు అంటే ఇక్కడ మనం ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా, మనం ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం ప్రారంభం చేసినా మొట్టమొదటిసారిగా పూజించవలసిన దేవుడు గణపతి. అది ఎందుకు అనంటే తన తండ్రి గారైనటువంటి ఈశ్వరుడు ఆ గణపతికి ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే విఘ్నాలన్నిటికీ కూడా, ఇక్కడ విఘ్నాలు అంటే ఒక సమూహం, ఆటంకం కలిగించేవారు. ఆ ఆటంకం కలిగించే వారందరికీ కూడా ఒక నాయకుడు ఉండాలి అని చెప్పేసి మునులు, ఋషులు, ప్రజలు అందరూ గణపతికి వరం ఇస్తాడట. ఏమని అంటే నీవు ఇప్పటి నుండి విఘ్నాలందరికీ కూడా నాయకుడిగా ఉండాలి. ప్రజలు ఎవరైతే నిన్ను మొదటిసారిగా పూజించి వారు ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా ఆ కార్యక్రమం ప్రారంభ దశలో నిన్ను పూజించి నీ యొక్క ఆశీర్వచనం తీసుకున్న తర్వాత వారు కార్యక్రమం చేస్తే దాంట్లో ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి ఈశ్వరుడు గణపతికి ఇచ్చినటువంటి వరం. అందుకోసమనే మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ శుభకార్యం కానీ, ఏ పూజ కానీ, చిన్నగా మనం గణపతి పూజ చేసినా కూడా మొదటగా మనము పసుపుతోడు చేసినటువంటి గణపతికి పూజిస్తాం. అలా గణపతి యొక్క వైభవము అనేది మనం ప్రారంభ దశలోనే గణపతితోటే చేస్తాం. ఉంటే గణపతికి చాలా ఎక్కువ విశిష్టత అనేది ఉంటుంది. దేవతలందరిలోకెలా మూలంగా ఆదిగా చూస్తాం. గణపతి తన ఆధిపత్యాన్ని వసంగించడానికి ఏమేం చేశాడో మీ మాటల్లో మరొకసారి చెప్తారా ప్రేక్షకులకి? అసలు గణపతి అవతారం ఏ విధంగా ఉద్భవించింది, ఆయనకు విఘ్నాలకు నాయకుడిగా ఏ విధంగా వచ్చింది అంటే పూర్వము గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను శివుని గురించి చాలా ఘోరమైన తపస్సు చేయడం ద్వారా శివుడు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క గజాసుడికి వచ్చాడు. గజాసుడు ఏమని కోరుకుంటాడు అంటే, తండ్రి నీవు ఎప్పుడు కూడా నా యొక్క ఉదరము అంటే పొట్టలోనే నివసించాలి అని చెప్పేసి వరం కోరుకున్నాడట. భోలాశంకరుడు కదా, భక్తుల ఆధీనుడు కదా, ఆ గజాసురుడు కోరినటువంటి కోరికను తథాస్తు అని చెప్పి ఆ గజముఖాసురుని యొక్క పొట్టలో ప్రవేశించి నివేదిస్తున్నాడు. కొంత సమయం అయిందా పార్వతీదేవి తన నాథుడి గురించి చూస్తుంది. ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం తెలియకపోతుంది. దివ్య దృష్టితో చూస్తే అప్పుడు ఆ యొక్క ఈశ్వరుడు గజముఖాసురుడు అనేటువంటి రాక్షసుని యొక్క పొట్టలో ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకొని తన అన్నవరస అయినటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ గజముఖాసురుని యొక్క బారి నుండి తన భర్త అయినటువంటి ఈశ్వరుని రక్షించవలసింది అని ప్రార్థన చేయగా అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలందరినీ కూడా పిలిచి తలా ఒక వాయిద్యం ఇచ్చి ఆ వాయిద్యము ఒక శృతిలో వాయిస్తూ ఆ గజముఖాసురుడు అనేటువంటి ఉండేటువంటి గజాసురపురము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ గజముని ముందు నందీశ్వరుని ఎద్దుగా అందరూ కూడా వివిధ వాయిద్యస్తూ అత్యంత వైభవంగా వాయించినారట. అది చూసి ఆ గజముఖాసురుడు సంతోషించి ఏం కోరుకోండి నేను చేస్తాను అని చెప్పినాడట. అది విన్నటువంటి విష్ణుమూర్తి అంటాడు, అయ్యా ఇది నందీశ్వరుడు, శివుని యొక్క వాహనము. ఈశ్వరుని కోసం ఈ నందీశ్వరుడు వచ్చినాడు కాబట్టి ఆ నీ ఉదరంలో ఉన్నటువంటి ఆ యొక్క శివుణ్ణి విడిచిపెట్టుము అని చెప్పి చెప్తాడు. గజముఖాసురుడికి అర్థమయ్యి సరే ఆ ఈశ్వరుణ్ణి చూసి మళ్ళీ తపస్సు చేస్తాడు. స్వామి నా తల, నా శిరస్సు త్రైలోక్య పూజ్యమయ్యేటట్టుగా, అదేవిధంగా నా యొక్క చర్మాన్ని మీరు ఎల్లవేళలా ధరించే విధంగా
నాకు వరమీయుమా అని చెప్పేసి కోరగానే శివుడు తథాస్తు అని చెప్తాడు. వెంటనే నందీశ్వరుడు తన కొమ్ములతో ఆ యొక్క గజముఖాసురుని యొక్క పొట్టను చీల్చి శివుణ్ణి బయటకు తెస్తాడు. ఈ విషయాన్ని పార్వతీదేవి స్నానం చేయడానికి అని చెప్పేసి అంతఃపురంకు వెళ్ళి తన శరీరం ఉన్నటువంటి పసుపును తీసి ఒక ముద్దగా తయారు చేస్తుంది. ఆ ముద్ద తయారు చేసిన తర్వాత చూడగానే ఒక అందమైనటువంటి బాలుని యొక్క రూపం కలుగుతుందట. గారు అక్కడ ఏదో ఎంతో సంతోషించి బాలుని రూపం చూసి ఎంతో సంతోషించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుందట. ఆ ప్రాణిష్ఠ చేసి ఆ బాలునికి చెప్తుంది, అయ్యా నువ్వు ఇక్కడ బయట ఉండు, నేను స్నానం చేసి వచ్చేంత వరకు కూడా ఎవరిని లోపలికి అనుమతించబోకు అని చెప్పేసి చెప్తుంది. అది విని సరే అమ్మా అని చెప్పి బయట నిలబడతాడు. పార్వతీదేవి స్నానానికి వెళ్తుంది. ఆ సమయంలో శివుడు అక్కడికి వస్తాడు. ఆ బాలుడు శివుడికి అనుమతించలేదు. శివుడు ఎంత చెప్పినా కూడా ఆ బాలుడు వినేటువంటి పరిస్థితుల్లో లేడు. బుజ్జగి లాలించాడు, కోపించాడు, కూడా వినట్లేదు. కోపోద్రిక్తుడై ఆ శివుని చేతిలో ఉన్నటువంటి త్రిశూలముతో ఆ బాలుని యొక్క శిరస్సును ఖండించి వేసి లోపలికి వెళ్తాడు. లోపల వెళ్ళిన తర్వాత పార్వతీదేవి శివులు ఇద్దరు కూడా చాలా చక్కగా సంభాషిస్తూ మధ్యలో ఈ యొక్క బాలుని యొక్క విషయం వస్తుంది. అప్పుడు ఆ బాలుని యొక్క శిరస్సు ఖండన విషయం తెలుసుకొని పార్వతీదేవి తీవ్రంగా దుఃఖించిన తర్వాత ఆ శివుడు తన వెంట తీసుకొని వచ్చినటువంటి గజముఖాసురుని యొక్క శిరస్సు తీసుకొని ఆ బాలుని యొక్క మొండానికి అతికించి మళ్ళీ పునః ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడట. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవి శివుడు ఇద్దరు కూడా ఎంతో సంతోషించి ఆయనకి గజముఖుడు అనే పేరు ప్రస్తావన వచ్చింది. అప్పటి వరకు గణపతి అని చెప్పేసి పిలిచే ఇప్పటి నుండి గజాననుడు, గజముఖుడు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక రోజున కైలాసానికి ఋషులు, మునులు, అదేవిధంగా అన్ని రకాల ప్రజలు కైలాసానికి వచ్చి, స్వామి మేము ఏ కార్యము తలపెట్టినా కూడా ఏదో రకమైనటువంటి విపత్తు కలుగుతుంది, మరి ఆ విపత్తు కలగకుండా ఉండడానికి, అదేవిధంగా ఎటువంటి విఘ్నం కలగకుండా ఉండడానికి ఒక నాయకుణ్ణి, విఘ్నాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి శివుని ప్రార్థిస్తే తన యొక్క కుమారుడైనటువంటి గణపతిని, అదేవిధంగా కుమారస్వామిని ఇద్దరిని కూడా పిలిచి, మీరు ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి పవిత్ర నదీ జలములలో ఎవరు ముందుగా ఆచరించి ఇక్కడికి వస్తారో వారికి గణాధిపత్యము, విఘ్నాధిపత్యము ఇస్తాము అని చెప్పేసి శివుడు చెప్తాడు. వెంటనే ఆ యొక్క కుమారస్వామి యొక్క వాహనమైనటువంటి నెమలిని తీసుకొని పోతాడు. కానీ గజానుడు మాత్రం, గణపతి మాత్రము అక్కడే ఉండిపోతాడు. ఎందుకు అనంటే తన యొక్క వాహనమైనటువంటి అనింద్యుడు అనేటువంటి ఎలుక మీద ఈ ముల్లోకాలు ఎప్పుడు తిరిగేది, కుమామి కంటే ముందుగా నేను ఎప్పుడు వచ్చేది అని చెప్పేసి అక్కడ ఒక దగ్గర నిల్చొని ఆలోచిస్తాడు. మరి ఏ విధంగా ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి నదులన్నిటిలో స్నానమాచరించి ముందుగా నేను వచ్చేది అని ఆలోచిస్తే అప్పుడు తనటువంటి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లి తండ్రి అయినటువంటి శివపార్వతుడు 3 ప్రదక్షిణాలు చేస్తారట. ఆ 3 ప్రదక్షిణాలు చేసిన వెంటనే ఎప్పుడైతే కుమారస్వామి మొదటి నదికి వెళ్ళో అప్పుడే గణపతి స్నానమాచరించి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తాడట. అలా లో ఉన్నటువంటి ప్రతి నది దగ్గర ఇదే సన్నివేశం కనిపిస్తుంది. కైలాసానికి వచ్చిన వెంటనే ఆ గణపతి ఆ పార్వతులు ప్రణామం చేస్తున్నట్టుగా కనిపిస్తాడట. అప్పుడు కుమారస్వామి తన అన్నగారైనటువంటి గణపతి యొక్క తెలివితేటలను చూసి ఎంతో ముచ్చరించి తన తల్లిదండ్రులు చెప్తాడు, అయ్యా విఘ్నాధిపత్యము అన్నగారి విఘ్నేశ్వరుడికే ఇవ్వండి, గణపతికే ఇవ్వండి అని చెప్పి చెప్తాడట. అప్పటి నుండి గణపతికి విఘ్నాలన్నిటికీ కూడా నాయకుణ్ణి చేస్తారట. అప్పటి నుండి గణపతికి ఏమంటే విఘ్నేశ్వరుడు అని చెప్పి. గురుగారు చాలా బాగా